ఫైనల్గా అయితే మనం ల్యాప్టాప్ తీసుకున్నాము వీడియో ఎడిటింగ్ పర్పస్. ఈ ల్యాప్టాప్ రిసీవ్ అయింది. చూద్దాం ఇందులో బాక్స్లో ఏమి ఇచ్చాడు, తర్వాత ఏ కాంపిటీషన్స్ ఉంది ఈ ల్యాప్టాప్లో మొత్తం చూద్దాము. ఓపెన్ చేద్దాం బాక్స్. బాక్స్లో ల్యాప్టాప్ ఒకటి వచ్చింది, అలాగే పవర్ కేబుల్, అలాగే మాన్యువల్ కూడా ఇచ్చాడు. అడాప్టర్. మేమైతే ఇది ల్యాప్టాప్ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. మాకు ఇది అరౌండ్ 52,000 పడింది అనమాట. మిగతా ల్యాప్టాప్తో పోల్చుకుంటే ఈ కాన్ఫిగరేషన్లో ఈ ప్రైజింగ్ మాకు బెస్ట్ అనే అనిపించింది అనమాట. అందువల్ల ఇది చూస్ చేసి తీసుకున్నాము. ల్యాప్టాప్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఐ కంపెనీ అనమాట. ఇది లోగో, ఇది కంపెనీ యొక్క లోగో. మోడల్ వచ్చేసి GF63 థిన్ అనమాట, 11C అండ్ 1490 ఇన్ అనమాట మోడల్ నెంబర్ వచ్చేసి. ఇది మనకి పైన కోటింగ్ అయితే రబ్బర్ కోటింగ్ అయితే చాలా, అది ప్లాస్టిక్ కోటింగ్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందన్నమాట, మూవింగ్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. అంత బాగానే ఉంది, పర్లేదు. మరీ టైట్గా లేదు, మరీ లూజ్గా లేదు, మనం క్యారీ చేసుకున్నా బాగుంటుంది అనమాట. అలాగే దీని వెయిట్ వచ్చేసి 1.86 kgs. కీబోర్డ్ విషయానికి వస్తే చాలా బాగుంది, బటన్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. ఇది బ్యాక్ లైట్ కీబోర్డ్ అనమాట. ఇది మొత్తం లైటింగ్ వస్తుంటుంది, రెడ్ కలర్ లైటింగ్ వస్తుంటుంది. అలాగే మూవ్ చేసుకోవడానికి ఇది టచ్ ప్యాడ్ కూడా స్మూత్గానే ఉంది. ల్యాప్టాప్ పోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది USB పోర్ట్ అనమాట. ఇది పవర్ది. అలాగే ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఆడియో జాక్ ఒకటి ఇచ్చాడు, తర్వాత మైక్ ఇది ఇచ్చాడు. అలాగే USB పోర్ట్లు 2 ఇచ్చాడు అనమాట. ఇది టైప్ C అనమాట, టైప్ C కనెక్ట్ చేసుకోవడానికి. ఇది ల్యాన్ పోర్ట్ అనమాట. ఈ లాక్ ఏంటంటే కే లాక్ అంటారు. కే లాక్ అంటే కెన్సింగ్టన్ లాక్ అనమాట. అందులో ప్రొనౌన్సియేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది అని కే లాక్ అంటారనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఇంటికి తాళం ఎలా వేసుకుంటామో దీనికి కూడా మనం తాళం వేసుకోవచ్చు అనమాట, లాక్ వేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎలా దొంగతనం చేసినప్పుడు అది దొంగలించకుండా ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల మీకు ఐడియా ఉన్నదంటే, ఒకవేళ ఐడియా లేకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియదండి, దీని గురించి ఫుల్ వీడియో అయితే చేస్తాము. అలాగే మనకి ఇప్పుడు సపోజ్ సైకిల్కి తాళం వేసుకుంటాం, అలాగే మనకి ఎలిమెంట్కి తాళం వేసుకుంటాం, అలాగే ల్యాప్టాప్ కూడా తాళం వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక అప్డేట్ ల్యాప్టాప్లో అనమాట. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇచ్చాడు HDMI పోర్టు, ఒకటే ఇచ్చారనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒకటి VGA, లేకపోతే 2 HDMI పోర్ట్లు ఎక్స్పెక్ట్ చేశాను. అన్నింటికి ల్యాప్టాప్కి అయితే మనకు సైడ్స్కి వస్తాయి, దీన్ని బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట HDMI పోర్ట్. మనం ఏంటంటే ఎక్కువ పోర్ట్స్ ఉన్న ల్యాప్టాపే తీసుకోవాలి, ఎందుకంటే మల్టిపుల్ మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం షేర్ మార్కెట్ అయితే చూసేటప్పుడు అయితే మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అప్పుడు మల్టిపుల్ పోర్ట్స్ ఉండడం వల్ల ఈ సింగిల్ పోర్ట్ వల్ల ఒకటే మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసి 15.6 అనమాట ఇంచెస్ అనమాట, IPS ప్యానెల్లో. అలాగే రిజల్యూషన్ వచ్చేసి ఫుల్ HD 1920x1080 పిక్సెల్ అనమాట. మనకి ప్రీవియస్లో అయితే 14 ఇంచెస్ ఉండేవి అనమాట. ఇవన్నీ ఇప్పుడు MSI వచ్చేసి 15 ఇంచెస్ వస్తున్నాయి, 15. అలాగే ఎఫ్కామ్ గురించి మాట్లాడితే 720 మెగాపిక్సెల్ అనమాట. ర్యామ్ గురించి మాట్లాడుకుంటే 16 GB అనమాట. 16 GBతో ర్యామ్తో వచ్చింది మనకి, DDR4. అలాగే మనకి ఇది 64 GB వరకు మనం ఎక్స్టెండబుల్ చేసుకోవచ్చు అనమాట. హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే ఇది మనం 2 హార్డ్ డిస్క్ తీసుకున్నాం అనమాట. ఒకటే SSD తీసుకున్నాము, అలాగే స్టోరేజ్ పర్పస్ కోసం HDD తీసుకున్నాం అనమాట. అలా ఏం తీసుకున్నామంటే, ఇప్పుడు మనం సపోజ్ 256 SSD తీసుకున్నాము, అలాగే 1 TB HDD తీసుకున్నాం అనమాట. ఓన్లీ OSకి ఆ సాఫ్ట్వేర్ మాత్రమే మనం 256 SSD తీసుకున్నాం అనమాట. ఒకవేళ సపోజ్ HDD అనేది ఏంటంటే 1 TB HDD అనేది ఏంటంటే మనకి స్టోరేజ్ పర్పస్ అనమాట. ఏమైనా డేటా స్టోరేజ్ చేసుకున్నాం, అందులో ఎటువంటి OS కానీ ఏం చేయమన్నమాట. అందులో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం సపోజ్
1 TB ఎస్ఎస్డి తీసుకున్నాను. ఫస్ట్ 1 TB ఎస్ఎస్డి తీసుకున్నాను అని అంటారు చాలామంది. అలా తీసుకున్న ఏంటంటే ఓఎస్ ప్లస్ స్టోరేజ్ ఒకే హార్డ్ డిస్క్లో చేస్తాం అనమాట. చేసినప్పుడు ఎప్పుడైనా ఓఎస్ కరెక్ట్ అయినప్పుడు మొత్తం డేటా ఫార్మాట్ చేయవలసి వస్తుంది. అలా కాకుండా ఓఎస్కి సపరేట్గా అలాగే డేటా స్టోరేజ్ సపరేట్గా తీసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా డేటా కరెక్ట్ అయినప్పుడు ఓన్లీ ఓఎస్ ఉన్న డిస్క్ మాత్రమే ఫార్మాట్ చేస్తాము, స్టోరేజ్ ఉన్న డిస్క్ మాత్రం ఫార్మాట్ చేయము. అందువల్ల ఏంటంటే మనకి డేటా అన్నది లాస్ అవ్వదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే మనం NVIDIA GeForce RTX 3050 4GB తీసుకున్నాం అన్నమాట. ఇక RTX గుర్తించవలసింది ఏంటంటే RTX 3050 తీసుకున్నాం, GTX కాదు. GTX అంటే కొంచెం మళ్ళీ మనకి వీడియో విజిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. RTX 3050 మనం తీసుకున్నాం అన్నమాట, 4GB గ్రాఫిక్ కార్డ్. ఇది GDDR6తో వస్తుంది అన్నమాట. DDR6 అంటే మనకి ఈక్వల్గా DDR4తో సమానం, ఈక్వల్గా ఉంటుంది అనమాట, సేమ్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే మనకి 3 hours అయితే బ్యాకప్ వస్తుంది. కానీ నాకైతే అది మైనస్ అనే చెప్పాలి. 3 hours అంటే చాలా తక్కువ. కొన్ని ల్యాప్టాప్ 4 hours 5 hours వస్తాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా అది చాలా మైనస్ అయిపోద్ది. అలాగే ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటాను, 1 hour నుంచి 1.5 hours వరకు తీసుకుంటుంది అనమాట. బ్యాటరీ అయితే మైనస్ అనే చెప్పాలి. అలాగే మనకి వైఫై బ్లూటూత్ కనెక్షను అలాగే వైఫై కనెక్షన్ అయితే కామన్. తర్వాత వచ్చి దీంతో విండోస్ 11 హోమ్తో వస్తుంది అనమాట ఓఎస్. అలాగే ఆడియో అయితే మాత్రం పెద్దగా ఏమి లేదు, పర్లేదు, అంతే. వావ్ అనేటట్టు ఏం లేదు, పర్లేదు. మరి హైవీ సౌండ్గా లేదు, మరి తక్కువ సౌండ్ లేదు, మిడిల్లో ఉందన్నమాట. ఇది దీని యొక్క మొత్తం కాన్ఫిగరేషను. మీకు ఏంటంటే ఓవరాల్గా నాకు ఏంటంటే 1-2 ఈటింగ్, మరి వచ్చేసి కొంతమంది అయితే ఈటింగ్ ప్రాబ్లం ఉంది, ఇదైనా ఉంది. ఈటింగ్ ప్రాబ్లం అయితే నాకైతే ఏం అనిపించలేదు. ఈటింగ్ పెద్దగా నాకు అనిపించలేదు అన్నమాట, ఈటింగ్ ప్రాబ్లం అయితే. ఓవరాల్గా కాన్ఫిగరేషన్ అయితే MSI ల్యాప్టాప్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఏది అవసరమో అది మనకి అసలు ఏ పర్పస్ మీద ల్యాప్టాప్ తీసుకున్నామో అది మనం ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దాన్ని బట్టి మనం ల్యాప్టాప్ అనేది తీసుకోవాలి. మనకి ఇది ఎడిటింగ్ పర్పస్ కాబట్టి మనకి ఇది సరిపోతుంది అనమాట. MSI అనేది పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. ఏదో 1-2 మైనస్లు ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి పోర్ట్లు కూడా ఒకటే ఇచ్చాడు అనమాట, HDMI పోర్ట్లు ఒకటి ఇచ్చాడు. 2-3 ఉంటే చాలా బాగుంటుంది, ఒక మైనస్ అవ్వచ్చు. కానీ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ లవ్ రాజ్.